ఫస్ట్ టైం అమెజాన్ ప్రోడక్ట్ కొన్న ఫస్ట్ టైం అని చెప్పి అమెజాన్ ప్రోడక్ట్ ఇది ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నా. ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడాలని. మేమైతే పెద్దగా ఉంటాయి అనుకున్నాం. ఈ రెండు ఇది ఇంత చిన్నగా ఉండేది అనుకోలేదు. ఇంకో ఒక పెద్ద బాక్స్ లో రెండు వస్తాయి అనుకున్నాం. మేము కంప్యూటర్ స్పీకర్స్ ఆర్డర్ పెడితే చిన్న చిన్నవి పంపించాడు. మేమైతే పెద్ద పెద్ద ఉంటాయేమని ఎక్స్పెక్ట్ చేసాం. ఈ పార్సల్ అంత ఉంటదేమో ఒక్కొక్కటి అని అనుకున్నాం గానీ మరి రెండు కలిపి ఒకే చిన్న బాక్స్ అంత ఇచ్చారు. మేము అది వరకు తీసుకున్నటువంటి కంప్యూటర్ స్పీకర్స్ ఇవి. ఇలాగా ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉంటాయేమో అనుకున్నాం మేము. అయితే రెండు కలిపి ఇదిగో చిన్న పార్సల్లో వచ్చినాయి. మరి అమెజాన్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఏంటో ఫస్ట్ టైం చూస్తా ఉన్నాము. చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంటుందో ఏంటో, దీంట్లో ఏమేమి ఉంటాయి. మరి ఇది ఒరిజినల్ లేదంటే మధ్యలో ఏమైనా స్కామ్ జరిగిందో ఏంటో కూడా తెలియదు మాకైతే. మాకు ఇది ఫస్ట్ టైము అమెజాన్ ప్రోడక్ట్ కొంటాం. చాలా చిన్న స్పీకర్స్ ఇచ్చారు. ఇదిగో మేము అంతకు ముందు కొన్నటువంటి స్పీకర్స్ కి అంటే కూడా ఇవి చాలా చిన్న స్పీకర్స్ వచ్చాయి. మరి చిన్న స్పీకర్స్ ఎంత క్వాలిటీ వస్తాయో మాకైతే తెలియదు. ఒకసారి పెట్టి చూసి చూపిస్తాం. చిన్న స్పీకర్స్ ఫ్రెండ్స్ ఇవి చాలా ముద్దుగా ఉంది. నాకు తెలిసింది చిన్న స్పీకర్స్ వచ్చినాయి. మేము ఎక్స్పెక్ట్ చేసిన సైజు రాలేదు. మరి ఇటు క్వాలిటీ ఎంత బాగుంటుందో పెట్టి చూస్తే గానీ తెలియదు ఫ్రెండ్స్. చూద్దాము. ఈ కంప్యూటర్ స్పీకర్స్ అన్బాక్సింగ్ చేసాము ఇప్పుడు. మా పాప హ్యాండ్స్ కంప్యూటర్ అన్బాక్సింగ్ చేసింది. కంప్యూటర్ స్పీకర్స్ అన్బాక్సింగ్. సరే పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ దీని క్వాలిటీ ఎలా ఉంటుందో. ఇంకంతే ఫ్రెండ్స్, చక్కగా స్పీకర్స్ బాగానే ఉన్నాయి కానీ ఎట్లా లేవు కొన్ని పెద్దగా. ఈ స్పీకర్స్ నేను విజయవాడలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కొన్నాను 600 పెట్టి. ఈ అద్భుతంగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి దాదాపుగా 3 సంవత్సరాలు పనిచేసినాయి. చాలా నీట్ గా క్వాలిటీగా బాగా వచ్చాయి, స్ట్రెంతీగా. కానీ ఈ స్పీకర్స్ వచ్చినట్టుగా ఈ అమెజాన్ స్పీకర్స్ రాలేదు. నేను అయితే ఒక్కొక్క స్పీకర్ ఇంత సైజ్ వచ్చి జరుపుకున్నాను కానీ చిన్న చిన్నవి ఇచ్చారు. ఈ బీసెన్ రోడ్ లో అయితే నాకు తెలిసి ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో అయితే 150 రూపాయలు ఉంటాయి రెండు కలిపి. కానీ ఈ ప్రోడక్ట్ వల్ల మేము మోసపోయామని అనొచ్చు ఒక మాట చెప్పాలంటే. కానీ ఒక బ్రైట్ సైడ్ ఏంటంటే స్పీకర్ బాగా వస్తుంది. ఇవి వచ్చినట్టుగా హాఫ్ వస్తుంది. ఇవి వచ్చినట్టుగా రావట్లేదు ఫ్రెండ్స్. ఇవి వచ్చినట్టుగా కానీ సౌండ్ పర్వాలేదు. ఇవి వచ్చినట్టుగా రావట్లేదు కానీ సౌండ్ కూడా క్వాలిటీ లేదు. సరిగ్గా క్వాలిటీ లేదు కానీ బాగానే వస్తుంది ఫ్రెండ్స్. క్వాలిటీ లేదు. ఇక ఒక మాట చెప్పాలంటే ఈ రెండు స్పీకర్స్ విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోకి వెళ్తే 150 రూపాయలకు వచ్చేస్తాయి. కాకపోతే అమెజాన్ బ్రాండ్ అని అనుకోవటమే తప్పనిచ్చి ఈ క్వాలిటీ లేదు, ఏం లేదు. 400 ఇవి రెండు చాలా వేస్ట్. నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ వేస్ట్ ఇది. ఇక ఇవి 600 తీసుకున్నా గానీ ఇవి అద్భుతంగా పనిచేసాయి. ఇది 3 years బాగా యూజ్ అయినాయి. ఈ వేస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి ఆన్లైన్ లో చూసేటప్పుడు అవి ఎంత సైజు ఉంటాయి, ఎంతగా బాగా వస్తాయి అనేది చెక్ చేసుకోవటం మంచిది, మోసపోవటం కంటే కూడా. మేమైతే 400 రూపాయలు పెట్టుకున్నాం. వాస్తవానికి అయితే ఇది వేస్ట్ ప్రోడక్ట్ అని మేము అనుకుంటున్నాం. మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నట్టయితే మాకు తెలియచేయండి.